హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పాను శ్రీకాంత్. ఈరోజు మా ఇంటి దసరా పండుగ ఎలా చేసాము ఏంటి అనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, వచ్చేసేయండి. మేమైతే చాలా గ్రాండ్గా అయితే చేసుకోలేదు. మెయిన్గా దసరా అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? వెహికల్స్ కదా. కాబట్టి మాకున్న ఒకగానొక వెహికల్కి పూజ చేసుకున్నామండి. ఇప్పుడు మేము ఒక గుమ్మడికాయ తీసుకున్నాము. గుమ్మడికాయ అంటే నార్మల్ గుమ్మడికాయ కాదు, పూర్తి గుమ్మడికాయ. దిష్టి తీయడానికి దీన్ని రెడీ చేసి పక్కన ఉంచుకుందాము. దీంట్లో అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా పైన లేయర్ అంటే మొత్తం పైన లేయర్ వచ్చేసేటట్టు ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కుంకుమ అలానే కాయిన్స్ వేసుకోవాలి. అంటే కాయిన్స్ అది మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. కుంకుమ అయితే నేను రెడ్ తీసుకుంటున్నాను. మోస్ట్లీ దీనికి రెడ్డే వేసుకుంటారు. ఇప్పుడు మనం వేసిన కుంకుమ లోపలికి బాగా డీప్గా వెళ్ళడం కోసము బాగా లోపలికి నైఫ్తో బాగా లోపలికి ప్రెస్ చేస్తున్నట్టు స్ప్రెడ్ చేస్తాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే రెడ్ కలర్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్నాం కదా, అంటే పైన లేయర్ని తీసేసాం కదా, ఆ లేయర్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత దానికి అలానే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పూజకు వచ్చేద్దాం. ఇంకా మన పూజ విషయానికి వస్తే ముందుగా గంధం బొట్టుతో స్టార్ట్ చేసేసాము. మీరు మీ సైడ్ ఇలానే చేస్తారా? మేమైతే ఇలానే చేస్తాము. అలానే గుమ్మడికాయ అయితే కంపల్సరీగా బాయ్సే కొడతాము. మీ సైడ్ ఎవరు కొడతారు? కామెంట్ చేయడం మర్చిపోకండి. అన్నిటికీ బొట్లు పెట్టేశాను. నాకు ఇట్లా గంధం పెట్టి బొట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం. నాలాగా మీకు ఎవరికైనా గంధం బొట్లు పెట్టడం ఇష్టం ఉందా? కామెంట్ చేయడం మర్చిపోకండి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాము. మీకు అందరికీ తెలుసు, నాకు మా బైక్ అంటే మాకు ఇద్దరికి చాలా ఇష్టము. అలానే చాలా మెమరీస్ కూడా ఉన్నాయి మాకు ఈ బైక్తో. అది బాగా ఉంటే మేము బాగుంటాం కదా, కాబట్టి దాని బర్త్డే అనుకోండి. దానికి హారం కూడా వేసేసాము. ఇప్పుడు గంధం మిగిలి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ చేసి ఇలా చల్లుతాము. ఇది మెయిన్గా మా సైడ్ ఎక్కువగా చేస్తారు. మా సైడ్ అంటే ఇప్పుడు తెలంగాణ సైడ్ అలా చేయరు, ఆంధ్రాలో ఎక్కువ ఇలా చేస్తారు. సో మేమైతే ఇలానే చేసుకుంటాము. ఫస్ట్ అయితే కడ్డీలు తిప్పేశాను. ఇప్పుడు టెంకాయతో దిష్టి తీస్తున్నాను. మధ్యలో నిమ్మకాయతో ఒక దిష్టి తీశాను, బట్ అది మిస్ అయింది క్లిప్. ఇప్పుడు మా హస్బెండ్ గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు. అస్సలు ఫుల్ గాలి వస్తుంది, అసలు గాలి ఆగట్లేదు. సో అందుకని గట్టిగా పట్టుకున్నారు. ఇప్పుడు ఆ కర్పూరంని కింద వేసేసి గుమ్మడికాయ కొట్టేస్తాము. గుమ్మడికాయ కొట్టిన తర్వాత లోపల రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ని చేతులకు పూసుకుంటారు. అది బాగా చేతులకి అంతా అసలు గ్యాప్స్ లేకుండా బాగా ఫిల్ చేసుకున్నట్టు కంప్లీట్గా పూసుకుంటారు. ఇప్పుడు చూస్తారా, హ్యాండ్స్ మొత్తం రెడ్ అయిపోయాయి. ఇప్పుడు ఆ హ్యాండ్స్ని రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ని, లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ హ్యాండ్ని కొంచెం క్రాస్గా పెడతాము. మేమైతే మోస్ట్లీ ఈ డోరే యూజ్ చేస్తాం కాబట్టి ఈ డోర్కే పెట్టాము. ఇప్పుడు టైర్స్ కింద లెమన్స్ పెట్టి డ్రైవ్ చేయాలి. ఇంతటితో మన పూజ కంప్లీట్ అయిపోయింది. మీరు మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. మేమైతే మా సైడ్ ఇలా చేసుకుంటాము.
నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్.